మంచి పని చేసినవరా తమ్ముడు, లేకుంటే నా బుజ్జిముండ నాకు దూరం అవుతుండే. ఏనన్నా నీకేం భయం లేదు, నేను నాలో దాచుకుంటానుగా. హలో, ఎక్కడ వరకు వచ్చినావు? ఇంకొక 10 నిమిషాలు నీ దగ్గరకు ఉంటారా? సరేదా దిల్లుదా. సరే వస్తున్నా. ఫోన్లో ఎవరు? సంజీవ్ రా. ఏంటి సంజీవ్ మన ఊరికి వస్తున్నాడా? అవునరా. ఎక్కడి వరకు వచ్చినా? ఇంకొద్దిసేపట్లో వస్తారు ఇక్కడికి. అవునా, వస్తున్నాడు కదా. బండి పెట్టేస్తా. సరే తిరిగి పెట్టరా. హాయ్రమ్మా, సెట్లున్నారు? బాగున్నాం రా. ఏంది మరి విషయాలు? నువ్వేంద్రా అయ్యాల చెప్పకుండా దర్శనం ఇచ్చినావు? చెప్పకుండా ఏందిరా, నిన్న మహేష్ కి ఫోన్ చేసిన చెప్పలేదు మీకు? ఏమోరా, మాకైతే చెప్పలే. అవునా? అది కాదురా, నిన్న ఏదో బిజీగా ఉంటే తీలా చెప్పలేరా. నీకైతే ఎప్పుడే బిజీ. అట్లాని కాదురా. ఇంకెట్లారా మరి, కొంచెం చెప్తే అయిపోతుండేగా. అరే ఇప్పుడు ఏమైందనరా ఇంత రాదంతం చేస్తున్నారు? అట్లా కాదు మామ. ఇంకెట్లారా? సరేదే ఇప్పుడు వెళ్ళి సాయంత్రం నీకు కాల్ చేసి రేపు వస్తా, సరేనా? వద్దులే మామ వద్దులే, ఈ చెత్తన కూడా అట్లనే అంటాడు. లేకుంటే ఏందిరా, వచ్చిన రిసీవ్ చేసుకుండా మీది మీలే గొడవ పడుతాలు. అరే అంకుల్, మంచి పని చేసినవరా తమ్ముడు, లేకుంటే నా బుజ్జిముండ నాకు దూరం అవుతుండే. ఏనన్నా నీకేం భయం లేదు, నేను నాలో దాచుకుంటానుగా. అయ్యో అంకుల్, ఇప్పటికి ఎక్కువైంది, ఇక చాలు ఆపండి. ఎవర్రా నువ్వు? నా కొడుకే నాకు ఇంతవరకు ఎదురు చెప్పలే, అసలు నువ్వెవర్రా నన్ను తాగదననికి? అది కాదు అంకుల్, మరీ అంత తాగితే ఆరోగ్యం చెడిపోతుందని చెప్తున్నా. నా ఆరోగ్యమా? సరే, నా ఆరోగ్యం గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావో, కానీ నీకు విషయం చెప్పాలా, నేను ఇప్పటికీ ఈ మందు తాగబట్టి 2-3 సంవత్సరాలు అవుతుంది. అయినాగా నాకేం కాలేదంటే అర్థం చేసుకో ఎంత గట్టిగా. అయ్యా అంకుల్, ఇలా తాగడం మీ ప్రాణానికి ఏం మంచిది కాదు తెలుసా? ఇప్పటికైనా దయచేసి ఆపండి. నీకు చెప్తా విను, మన ప్రాణం ఎప్పుడు ఎట్లా పోతుందో ఎవ్వడికి తెలియదు. అసంట అప్పుడు ఎట్లా బతికితే ఏముంది, ఏదో ఒక రోజు ప్రాణం పోవాల్సిందే కదా. అది కాదు అంకుల్. అరే నీ భూతపురం ఆపుతావా? ఆయన తాగే మందు తప్ప నువ్వు చెప్పేది ఏం ఆయనకి ఎక్కదురా బ్రెయిన్ లా. అరే ఆయన వదిలే, మన ఇంటికి పోదాం పదా. అది కాదురా, ఆయన పాపం. అరే మా ఊర్లో ఇదంతా కామనేరా. అరే ఆయన ఎవరో తెలుసారా? మన జూనియర్ వెంకట్ నోడు తెలుసా? వాళ్ళ నాన్నరా. అవునా? పాపమరా వెంకట్ గాడు వాళ్ళ నాన్న తాగి ఎక్కడ పడితే అక్కడ పడతారా, వాడు ఎత్తికి కొంచెపోతాడు. అవునారా పాపం. అయితే మనమే వాళ్ళ ఇంటికి పోయి దిగబెట్టి వద్దాం పదా. సరేరా. మనకెందుకురా? మనకెందుకు అంటావేంట్రా, ఆయన మన వెంకట్ వాళ్ళ నాన్నరా. పద దిగబెట్టి వద్దాం. నా కొడుక్కి నేనంటే చాలా ఇష్టం, అందుకే నన్ను ఎప్పుడు ఒక మాట అన్నాడు. ఇంతకు ముందు వచ్చినారా? అవునా? వాడు రాకపోతే నేను కింద వాడేది. ఇంటికి తీసుకుందా? అది మా బాబాయ్ బండిరా. మా బండి ఖరాబ్ అయితే ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చిన. అవునరా, ఇంకొక నానేరా. అంకుల్ ఒకసారి ఆగుతారా? ఏంటి బాబు?
అంకుల్ మీకు నేను గుర్తున్నానా నిన్న తాగినప్పుడు? గుర్తున్నారు. నాకు మా కొడుకు చెప్పిండు మీ గురించి. అవునా, మంచిది. అరే మామ, బైక్ లో పెట్రోల్ కొట్టించుకొని వస్తావా? సరే కొట్టించుకొని వస్తాను, నేను మాట్లాడుతూ ఉండు. సరే. ఇంకేంటి అంకుల్, ఏటో వెళ్తున్నారు? లేదు, ఇట్లా పొలం చూద్దామని పోతున్నా. అవునా. అవును గాని మా వాడు మీకంటే ఒక తరగతి తక్కువ అని చెప్పిండు. అక్కడ మా వాడు బాగానే చదువుతాడా? చదువుతాడంటే పర్లే, బాగానే చదువుతాడు. కానీ దానితో పాటు అతనికి ఒక గొప్ప టాలెంట్ కూడా ఉంది. అవును, ముఖ్యంగా చెప్పాలంటే మా కాలేజీలో అందరికీ చదువు వస్తే మీ వాడికి మాత్రం చదువుతో పాటు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా మీ వాడి గురించి చెప్పాలంటే మా కాలేజీలో మొత్తం ఫేమస్ అయింది తెలుసా? అట్లా ఫేమస్ అయింది మా వాడు? దానికి కారణం అతని టాలెంట్, అంటే ప్రతిభ. అది ఉండడం వల్లే మా కాలేజీలో ఫుల్ ఫేమస్ అయిండు. అయినా గాని మా వాడికి అంత గొప్ప ప్రతిభ ఏమున్నదబ్బా? ఉంది. మీ వాడు మంచి మంచి స్టోరీస్ రాస్తాడు, దాంతో పాటు మంచి మంచి పాటలు కూడా పాడతాడు. అవునా? అవును, కానీ మీ వాడి ప్రతిభ ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకు? ఎందుకంటే మీ వల్ల అతని ప్రతిభ అతనికి కాకుండా పోతుంది. ఏంటి, నా వల్లనా? అవును, మీ వల్లనే. అతను ఇప్పుడు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని ఎలా మారతాలా అని. కానీ వానికి 2 విషయాలు తెలియవు. ఒకటి, మీరు మారరాని. ఇక రెండోది, వాడి టాలెంట్ వాడి నుండి దూరం అవుతుందని. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి అంకుల్, వాడికి ఈ విషయం తెలిసినప్పుడు ఆ రోజు భరించలేని బాధ అనుభవిస్తాడు. అప్పుడు వాడు కూడా మీలా మారిపోతాడు. చిన్నప్పుడు మా భవిష్యత్ బాగుండాలని కొట్టి మరీ స్కూల్కి పంపిస్తారు. మరి పెద్దగా అయ్యాక ఎందుకు అంకుల్ మీలా మార్చుకుంటారు? మీరిలా మీ కొడుకుల ముందు మందు తాగడం వల్ల వాళ్ళు కూడా తెలియకుండానే చెడిపోతారు. దయచేసి చెప్తున్నా, వాళ్ళ ముందు మందు తాగడం, గంజాయి కొట్టడం ఆపండి. అది మీకే కాదు, మీ కొడుకులకు కూడా మంచిది కాదు. మీ కొడుకుల భవిష్యత్తు బాగుండాలంటే మీలో ఉన్న కొంచెం మంచిని పరిచయం చేయండి చాలు. అప్పుడు మీ కొడుకు ఇలా అనుకుంటాడు, మా నాన్న నా కోసం ఇంత పేరు సంపాదించిండు, నేను మా నాన్న కోసం కొంచెం పేరు సంపాదించలేనా? అప్పుడు మీరు చూపిన మంచి దారిలో ప్రయాణం చేస్తాడు. మీరే గౌరవంతో చెప్పుకుంటారు, ఇతను నా కొడుకు అని. మరి ఇప్పుడు అలాంటి గౌరవం మీ కొడుకు ఇవ్వలేరా? ఒక్కసారి ఆలోచించండి అంకుల్. అలాంటి గౌరవం మీ కొడుకు ఇవ్వలేరా? ఒక్కసారి ఆలోచించండి అంకుల్. పాపం, నా కోసం నా కొడుకు ఎంత కష్టపడతాడు. ఇకపై నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. చిన్న, సరే ఇట్లా రారా. సారీరా, ఇంకోసారి నిన్ను ఏడిపియ్య. ఇప్పటికైనా మారినావు, అది దాన్నా నాకు.